నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన. ఇంధన వినియోగం తగ్గించడంలో నంద్యాల జిల్లా ప్రత్యేక చొరవే లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. సంజీవనగర్ రామాలయంలో శ్రీ సౌరయాగ యజ్ఞ మహోత్సవం. నంద్యాల జిల్లాలో మహిళల రక్షణ ధ్యేయంగా ఆపరేషన్ దండయాన. ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలను చేర్పించండి, ఎంఈఓ బ్రహ్మం పిలుపు. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ పై ఈడీ దాడులను నిరసిస్తూ సిపిఎం ధర్నా. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఈ నెల 31వ తేదీ నంద్యాల చాబోలుమెట్ట ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన కార్యక్రమం. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణపై రాజకీయ దుమారం రేగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిఎస్సిలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రోడ్లపైకి వచ్చింది. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ బొమ్మలసత్రం కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తొలుత అక్కడే ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వానికి, విద్యాశాఖకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీ మెంబర్ సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు సురేష్ యాదవ్, సాయిరాం రెడ్డి, రాజు నాయుడు హాజరయ్యారు. విద్యార్థి నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని విద్యార్థి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేస్తూ డబ్బులకు పోస్టులను అమ్ముకున్నారని వారు ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కుల వివరాల వెల్లడిలో తీవ్ర అవకతవకలు జరిగాయని, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై కేవలం రాష్ట్ర స్థాయి విచారణ సరిపోదని తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహించిన వారే అక్రమంగా అర్హత సాధించడం వెనుక ఉన్న సూత్రధారులను బయటకు తీయాలన్నారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, కలెక్టరేట్లు, విద్యా భవన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచింది. కష్టపడి చదివిన మెరిట్ విద్యార్థులను పక్కన పెట్టి లోకేష్ తన అనుచరులకు పోస్టులు అమ్ముకున్నారు. ఓపెన్ కట్ ఆఫ్ మార్కులు ఎందుకు బయట పెట్టడం లేదు? దీని వెనుక ఉన్న లీలలన్నీ బయటపడాలంటే సిబిఐ విచారణ జరగాల్సిందేనని, అప్పటి వరకు మా పోరాటం ఆగదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నేతలు, వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు గుండం నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరెడ్డి,
మాధురి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, సన్నల సాయిరాం రెడ్డి, శ్రీశైలం విద్యార్థి విభాగం అధ్యక్షులు ధనుంజయ్, పాణ్యం విద్యార్థి విభాగం అధ్యక్షులు సంతోష్, బనగానపల్లె విద్యార్థి విభాగం అధ్యక్షులు జశ్వంత్ రెడ్డి, జిల్లాలో ఉన్న మండలం విద్యార్థి విభాగం అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, విద్యార్థి విభాగం నాయకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై ఈరోజు భారీ ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు డిఎస్సిలో నేను చెప్పదలుచుకునే స్పోర్ట్స్ కోటాలో మనం బాగా గమనించినట్లయితే మిత్రులారా, బాగా గమనించాల్సిన అంశం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జియో నెంబర్ 74 ద్వారా 29 స్పోర్ట్స్ ను గుర్తించి 29 స్పోర్ట్స్ కూడా 29 అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్ ఉన్నటువంటి స్పోర్ట్స్ ని గుర్తించి జియోలో పెట్టి నిష్పక్షపాతంగా పారదర్శకంగా వారిని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో నెంబర్ 4 అని తెచ్చి ఈ జియోలో దాదాపుగా 65 స్పోర్ట్స్ ను మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటిలో కూడా మనం బాగా గమనిస్తే ఏ బి అని చెప్పి 2 పూల్లు చేసి 421 పోస్టులను ఇవ్వడం జరిగింది. 421 పోస్టులు ఏ కేటగిరీలోనే ఉండే స్పోర్ట్స్ ఫిల్ అయితే డి కేటగిరీలో ఉండే స్పోర్ట్స్ కోటాల వరకు ఒక్క జాబ్ కూడా రాదని చెప్పేసి జియోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆ జియో ఇచ్చినప్పుడే మేము రకరకాలుగా ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. అన్ని మీడియా సంస్థలకు కూడా తెలియజేయడం జరిగింది. జియో ఈ విధంగా ఇవ్వడం వల్ల బి కేటగిరీలో ఉండే స్పోర్ట్స్ విద్యార్థులు నష్టపోతారని. అయినప్పటికీ ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు దాన్ని కొనసాగించారు. ఈ రోజు మనం గమనించినట్లయితే 65 స్పోర్ట్స్ ను వారు తీసుకురావడం జరిగింది. 30-35 స్పోర్ట్స్ కు మాత్రమే అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి గమనించండి మిత్రులారా, 30-35 స్పోర్ట్స్ కు అసోసియేషన్స్ ఉంటే మీరు 65 స్పోర్ట్స్ ను పెడితే మిగతా 30 స్పోర్ట్స్ లో క్రీడాకారులు ఏదైనా ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకుంటే వారు అసలు అసోసియేషన్ లేకుండా సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీరు ఏ విధంగా వాళ్ళు ఆ క్రీడలో ప్రతిభ కనబరుస్తారని చెప్పేసి కూడా మేము ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే ఆ రోజు శాప్ వాళ్ళు ఎటువంటి సమాధానం ఆర్టీఐ కూడా ఇవ్వకపోవడం బాధాకరం. పీఈటీ పోస్టులలో కూడా సేమ్ ఇదే విధంగా పీఈటీ పోస్టులు గతంలో ఎప్పుడు కూడా ఓన్లీ పీఈటీలు మాత్రమే ఎగ్జామ్ రాసేటోళ్ళు, కానీ ఈ ప్రభుత్వం ఈ 65 స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు మెరిట్ ఉన్న వాళ్ళు కూడా పీఈటీ పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? నేషనల్ ఛాంపియన్స్, నేషనల్ గేమ్స్ అని చెప్పేసి గతంలో జరిగేవి. ఇవి కూడా నేషనల్ ఛాంపియన్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్, నేషనల్ స్పోర్ట్స్ కు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు. దీంట్లో స్పోర్ట్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఛాంపియన్స్ కు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అవకతవకలు జరిగాయి. ఇట్లా అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం జియోలో స్పోర్ట్స్ కోటాలో అయితే మాత్రం 421 మందిని ముందుగా వీరు సెలెక్ట్ చేసిన తర్వాత వారికి అనుగుణంగా జియో ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అన్ని రకాలుగా కనబడుతుంది. ఈ రోజు కూడా మనం గమనిస్తే కోర్టుకు సంబంధించినటువంటివి, తర్వాత ఫారెస్ట్ కు సంబంధించినవి కూడా జియో నెంబర్ 4 ద్వారా నియామకాలు చేపడుతున్నారు. గత 15 రోజుల కిందట జియో నెంబర్ 23 అని ఇచ్చి దాన్ని మరలా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జియో నెంబర్ 74లో మెన్షన్ చేసినట్టు దీంట్లో మెన్షన్ చేసినారు. ఈ పూర్తిగా అవకతవకలు స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి, ఎంత పెద్దవారిని శిక్షించాలి, కరెక్ట్ గా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది జరగకపోతే పెద్ద ఎత్తున నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు కూడా చేస్తామని చెప్పేసి కూడా తెలుపుకుంటున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన దగా డిఎస్సి కార్యక్రమానికి మేము రాయలసీమ విద్యార్థి జేఏసీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం 2 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి మీరు ఏ విషయంలో, మీరు ఏ సంక్షేమ పథకంలో ముందుకెళ్ళాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో మీరు మొన్న మహానాడు పేరుతో మహిళలకే పెద్ద ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆర్భాటంగా చెప్పినారు. మీరు ఎలక్షన్లకు ముందున మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి మహిళకు 15 అని చెప్పేసి మీరు ప్రభాకరంగా మాట్లాడతారు. కానీ ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చారు? ఈ రోజు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా పెద్ద ద్రోహం చేశారు. వాళ్ళకి ఈ రోజు కాలేజీలో సర్టిఫికెట్ యొక్క విద్యార్థులు అప్పు తెచ్చి గోల్డ్ ను కుదరబెట్టి పొలాలన్నీ సర్టిఫికేట్ పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, పీజీ కాలేజీలో ఏర్పడింది. అంటే మీరు
విద్యార్థుల భవిష్యత్తు ఏమైనా కానీ, యువకుల భవిష్యత్తు ఏమైనా కానీ మా ప్రభుత్వం బాగుండాలా. మేము ఆ రోజు దొంగ హామీలు చెప్పి, దొంగ అబద్ధాలు చెప్పి గద్దెనెక్కాలని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు. మేము ఒకటే అంటున్నాం, మీరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దొంగ పార్టీ ఏదైతే ఉందో అది ఒక తెలుగుదేశం పార్టీ అని నేను చెప్తున్నా. ఎందుకోసం అంటే యువకులుగా, నిరుద్యోగులుగా పూర్తిగా అసంతృప్తికి వచ్చారు. ఇప్పటికి ఎలక్షన్లు వస్తే ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచే పార్టీ అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రోజు మేము పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకం కాదు. ఎందుకోసం అంటే గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ గారు ఆ రోజు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు మంచి చేశారు, విద్యార్థులకు మంచి చేశారు, ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఈ రోజు రాష్ట్రంలో కాకుండా దేశంలో మంచి లీడర్ అంటే వైఎస్ జగన్ గారు చెప్పారు. కానీ మీరు ఈ రోజు ఇక అధికారం అనేది చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు అయినా చక్రం లోకేష్ తిప్పాడు. మరి ఎందుకో రేపొద్దున జాతీయ అధ్యక్షులు కూడా ఆయన్నే ప్రకటించారు. మేమేమంటున్నామంటే ఇప్పటికైనా మీ వైఖరి మార్చి ఈ దొంగ పోస్టులు అమ్ముకోవడము, అదేవిధంగా మీరు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎంత కష్టపడితే, మూడు ప్రాంతాల అభివృద్ధి చేయాలని కష్టపడితే అవన్నీ కాదని చెప్పేసి మీరు ఈ రోజు ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నీళ్లు లేకుండా, కరువు లేకుండా, ఉపాధి లేకుండా వలసలతో అల్లాడి ఆత్మహత్య చేసుకుంటే గానీ మీకు ఇవన్నీ పట్టవు. మీరు మాత్రము ఒకే ప్రాంతం పేరుతో అభివృద్ధి చేస్తే మాత్రము రాయలసీమ ప్రాంతంలో, రాయలసీమ గడ్డపై, రాయలసీమ పౌరసీమపై తిరగబడతారు. మొన్న మీరు అబద్ధ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈసారి మీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు, యువకులు, నిరుద్యోగులు, రైతులు మీరు చెప్పే అబద్ధాలు వినరు. మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని మీరు ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని పూర్తిగా న్యాయం చేస్తేనే మీరు రానున్న రోజుల్లో మీకు పుట్టగొత్తులు ఉంటాయి. లేకుంటే ఎక్కడ మీ యొక్క ప్రస్తావన ఉండదు. ఏ జిల్లాలో కూడా మీరు గెలిచేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇది నా బాధ కాదు, నిరుద్యోగుల బాధ, ఉద్యోగుల బాధ. సంక్షేమ ఆస్తులకు ఇంతవరకు అయితే బిల్లులు పెరిగి ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము కూడా రాయలసీమ విద్యార్థి జేఏసీగా మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దేశాల అధ్యక్షుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కారసాని రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్టూడెంట్ వింగ్ తరఫున మేము ఇక్కడ డిఎస్సి అవినీతిగా, అక్రమంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగింది. వాళ్ళకు నచ్చిన వాళ్ళకు స్పోర్ట్స్ కోట అంటాడు, 2% స్పోర్ట్స్ కోట అంటే 3% ఇచ్చి వాళ్ళకే టెక్స్ట్ మెసేజ్లు పంపించి వాళ్ళని పిలుచుకొని వాళ్ళతోనే డబ్బులు తీసుకొని వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా తప్పు పని. ఈ రోజు ఉండే పరిస్థితులు చూసే డిఎస్సి, నేను అసలు డిఎస్సిని నేనే చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని నారా లోకేష్ కానీ కూటమి రైతులలో నాశనం చేసినావు, స్టూడెంట్ను కూడా నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజు ఇట్లా చేయడం అనేది మేము ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇవన్నీ శాపాలుగా తగులుకొని మీరు ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో కూడా ఎందుకు తరం కాకుండా అవుతారని నేను ఈ సభాముఖం తెలుసు. దీన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ తో ఎంక్వైరీ చేయించాలని, లేదంటే మీరుంటున్న అవినీతికి పాల్పడినట్టేనని ఒక్కరన్నా మీరు ఇది ఇటు జరిగింది, ఇటు న్యాయం చేసినాం, ఇటు జరిగిందని మీరు ఏమైనా సోషల్ మీడియాలో కానీ పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందే అని అందరికీ ఇంతమంది వచ్చి ఈరోజు చేయడం వల్ల ఈ స్టూడెంట్స్ అందరికీ, అందులో స్టూడెంట్ అధ్యక్షుడు సురేష్ కు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఈడి, టీటీసీ అయిపోయిన నిరుద్యోగ అభ్యర్థులందరికీ మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఒక పెద్ద ప్రకటన చేసి ఈ రోజు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత 16,500 పోస్టులతో మెగా డిఎస్సి అని ఒక తూతూ మంత్రంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఉపాధ్యాయ పోస్టులన్నీ అమ్ముకోవాలనే ఒక ఉద్దేశంతో గతంలో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద 2% ఉన్నటువంటి మెరిటరీ 3% పెంచి దాదాపుగా 500 మంది నిరుద్యోగ అభ్యర్థులకు మోసం చేసి 500 పోస్టులని 15 లక్షలకి 20 లక్షలకి అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు 148 రోజులలో మేము డిఎస్సి నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారిని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ గా మేము ఒకటే అడుగుతా ఉన్నాం.
అయ్యా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సికి అప్లై చేశారు. వాళ్ళ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయినారో వాళ్ళకి మాత్రం మీరు పర్సనల్ గా టెక్స్ట్ మెసేజ్లు పంపించి మీరు ఎవరైతే నిరుద్యోగులకి మీ పోస్టులు అమ్ముకున్నారో వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ గా మెసేజ్ చేసి వాళ్ళు సెలెక్ట్ అయినారని ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ డిఎస్సిలో కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఈరోజు గతంలో 2016లో వెస్ట్ బెంగాల్ లో ఈరోజు ఈ రాష్ట్ర పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అయినటువంటి సురేంద్ర ఫడ్నవీస్ గారు గతంలో డిఎస్సి పెద్ద స్కామ్ చేయడం జరిగింది. అదే విధంగా గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ కోటా డిఎస్సి పోస్టులను అమ్ముకోవడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దాదాపుగా 500 నుంచి 600 పోస్టులు అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు విద్యార్థి విభాగంగా మేము ఆయన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీకే కానీ చిత్తశుద్ధి ఉండింటే ఈ రోజు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో మీరు గతంలో నిర్వహించిన డిఎస్సి పై విచారణ చేయించుకోవాలి. అదే విధంగా కేంద్రంలో కూడా మీ పార్టీ కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి సిబిసిఐ ఎంక్వైరీని మీరే వేయించుకొని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా ఈ రోజు నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా కమిటీగా మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ గారు ఏదైతే డిఎస్సి ఎగ్జాములు రాసిన విద్యార్థులకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు అమ్ముకున్నాదో దాని మీద ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజు వీళ్ళు అవకతవకలు జరిగినాయని మేము అంటుంటే ఏ తప్పు కూడా చేయనట్టుగా మేము ఏం చేయలేదని మాట్లాడుతున్నారు కదా. నిజంగా మీరు డేటా డిలీట్ చేయలేదా? మెరిట్ లిస్ట్ ఎందుకు మాయం చేసినారు? అదే విధంగా స్పోర్ట్స్ కోటా రావాల్సిన ఉద్యోగాలని ఎంత రేటుకి అమ్ముకున్నారు? ఈ రోజు విద్యార్థులు అంత కష్టపడి సంవత్సరాలు చదివి ఈ ఉద్యోగాల కోసం కష్టపడి విద్యార్థులు చదువుకుంటే మీరు ఈ విధంగా మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా మీకు ఇష్టమైన వాళ్ళకి ఉద్యోగాలు అమ్ముకుంటే ఎట్లా? ఇవేవి నిజాలు కావా? ఏ రోజు స్పోర్ట్స్ ఆడని వాళ్ళకి ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సృష్టించి మీరు ఉద్యోగాలు ఇచ్చిన నిజం కాదా? నిజంగా మీరు ఏ తప్పు చేయకుంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయండి. 3,36,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినారు కదా. ఎవరికి ఏ పొజిషన్స్ వచ్చినాయో ఆ పొజిషన్స్ రిలీజ్ చేయండి. దాన్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వండి. ఈరోజు అదేది లేకుండా మీకు ఉద్యోగాలు వచ్చినాయంటూ పర్సనల్ టెక్స్టులు చేస్తూ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారే. మళ్ళీ ఇది ఇవన్నీ అవాస్తవాలు అయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఏది నిజమో అనే తెలిసిపోతుంది. మీరు ఈ విధంగా నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజుకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడో జనవరిలో ఇస్తామన్నారు. 2 జనవరిలు అయిపోయినాయి. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా లేదు. ఈ రోజు నిరుద్యోగ యువకులతో మీరు పెట్టుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలబడిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వానికి కుప్పగూల్చేది కూడా నిరుద్యోగులు యువకులు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 1 month 4 visit కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా అమలు చేస్తూ ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు సమిష్టిగా బస్సులో ప్రయాణించడం ద్వారా వినూత్న సందేశాన్ని అందించారు. శుక్రవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆవరణ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఇంధన పొదుపుపై చైతన్యం పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు సందేశం ఇవ్వడానికి ముందు అధికారులు స్వయంగా ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లా, డివిజనల్, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు తమ వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి సమిష్టిగా 3 బస్సుల్లో ప్రయాణించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇకపై 1 month 4 visit కార్యక్రమంలో భాగంగా ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నంద్యాల నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సంజీవనగర్లోని ప్రముఖ రామాలయంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ సౌరయాగ యజ్ఞ మహోత్సవం శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమైంది. శ్రీ భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులు శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో శుక్రవారం శ్రీ సౌరయాగ యజ్ఞ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా సాగనున్న ఈ యజ్ఞంలో లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజుల మహాయజ్ఞంలో భాగంగా సామూహిక ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి పూజలను శాస్త్రోక్తంగా జరపనున్నారు.
వీటితో పాటు పార్థివ లింగార్చన పూర్వక అరుణ మంత్ర సూర్య నమస్కారాలు భక్తుల సమక్షంలో విశేషంగా సాగనున్నాయి. ఈ యజ్ఞంలో ప్రధాన ఘట్టంగా శ్రీ ఛాయా ఉష సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక మహత్ కార్యంలో దాదాపు 120 మంది దంపతులు పాల్గొని సామూహిక పూజలు నిర్వహిస్తున్నట్లు ముఖ్య అర్చకులు శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ తెలియజేశారు. నగర ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్ల కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భగవత్ సేవా సమాజ్ శ్రీ కోదండరామాలయంలో విశేషమైనటువంటి అధిక మాసం అంటే పురుషోత్తమ మాసము అంటూ ఉన్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి అధిక మాసంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి, ఎన్నో కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ పురుషోత్తమ అధిక జ్యేష్ఠమాస శుక్ల త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 3 రోజులు కూడా చక్కని కార్యక్రమాలు రామాలయంలో సంకల్పించడం జరిగింది. 108 జంటలతో ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నారు కాబట్టి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కోసమై అనేకమైన కార్యక్రమాలు విశేషంగా సంకల్పించి, వాటితో పాటుగా విశేషంగా సౌరయాగంతో పాటు అద్భుతమైనటువంటి 60 ఏళ్లకు ఉగ్రరథ శాంతి, 70 ఏళ్లకు భీమరథ శాంతి, 80 సంవత్సరాలకు సహస్ర చంద్రదర్శన శాంతి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో 108 పైగా జంటలు, దగ్గర 120 జంటలు పాల్గొంటూ ఉన్నారు. 25 హోమగుండాలతో 3 రోజులు త్రయాన్నిక దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు గోపూజతో కార్యక్రమాలన్నీ ప్రారంభమై ఈ రామాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సమస్త దేవతా దర్శనాలు అయిపోయిన తర్వాత దంపతులందరి చేత మహాగణపతి పూజ, స్వస్తి వాచనం, తర్వాత కంకణధారణ, ఇక్కడ 400 కలశాల్లోకి ఈ యొక్క ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి ఆవాహనలు, అట్లే 60 సంవత్సరాలకు సంబంధించిన దేవతావాహనలు, 70 సంవత్సరాలకు సంబంధించిన దేవతావాహనలు, 80 సంవత్సరాలకు సహస్ర చంద్రదర్శన శాంతికి సంబంధించిన దేవతా ఆవాహన కలశ పూజలన్నీ కూడా మొదటి రోజు ఉదయం చేయడం జరుగుతుంది. అట్లాగే మొదటి రోజు సాయంకాలం అంటే ఈ శుక్రవారం ఈరోజు సాయంకాలం సహస్ర లింగార్చన 1128 పుట్టమట్టి లింగాలు తయారు చేసి వాటికి అద్భుతమైనటువంటి సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని కూడా ఆచరించడం జరుగుతూ ఉంది. రెండవ రోజు కూడా ప్రత్యేకంగా మనకు కర్ణాటక నుంచి విచ్చేసినటువంటి సూర్యోపాసకులు శ్రీ ఎన్జేఎస్ఎం గుర్రాజ్ శాస్త్రి రవిశాస్త్రి గారిచే ఒంటికాలి మీద సూర్య నమస్కారాలు చక్కగా శనివారం రోజున ఆచరించడం జరుగుతూ ఉంది. కావున ఆ రోజు ఉదయం ఆ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే రెండవ రోజు సాయంకాలం ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఇంకా 3వ రోజు మాత్రం యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి. యజ్ఞంలో మహామృత్యుంజయ పాశుపత హోమము, వీటితో పాటుగా అరుణ హోమాలు ఆరోగ్యం కోసం, ఆయుష్య హోమాలు, 60, 70, 80 సంవత్సరాలకు సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలన్నీ కూడా సంపూర్ణంగా ఆ 3వ రోజు ఆదివారం రోజు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ 3 రోజులు ముఖ్యంగా చక్కగా తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ 29, 30, 31 3 రోజులు రామాలయంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ తప్పక విచ్చేసి ఆ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నారు. మహిళల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో ఆడబిడ్డల రక్షణ కోసం నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా ఆపరేషన్ దండయాన కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. మహిళలపై నేరాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే జీరో టాలరెన్స్ పాలసీతో కఠిన శిక్షలు పడేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మహిళలపై జరిగే ప్రతి కేసులోనూ 60 రోజుల గడువులోనే ఛార్జిషీట్ దాఖలు చేయడం తప్పనిసరి చేశారు.
ప్రత్యేకంగా స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానం ద్వారా కేసుల విచారణను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి ప్రాసిక్యూషన్తో సమన్వయం చేసుకుంటూ నేరస్తులకు వేగంగా శిక్షలు పడేలా చేస్తున్నారు. Operation Dandayan, it has been launched in Nandyal district. So, in Operation Dandayan Bhaganga, there is zero tolerance regarding crime against women and children. As part of this operation, Nandyal police is making sure that ఎక్కడైనా మన దగ్గర క్రైమ్ అగేన్స్ట్ విమెన్ భాగంగా ఏమైనా పెటిషన్ వస్తే, కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ని వెంటనే తీసుకొని దాని మీద వెంటనే స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ యాజ్ పర్ ద లా ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ రైట్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ కేస్ టు మేకింగ్ షూర్ దట్ చార్జ్ షీట్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ విదిన్ 60 days. 60 days లోపల ఆ కేసులో చార్జ్ షీట్స్ మేము ఫైల్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న అన్ని క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కేసెస్లో మనం ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తున్నాము దాట్ 60 days లోపల చార్జ్ షీట్ ఫైల్ చేసుకోవాలి. అండ్ చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని స్పీడీ ట్రయల్ మానిటరింగ్లో తీసుకొని వచ్చి ఎక్కడైనా మనకి కావాలంటే ఆ కేసుని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో తీసుకొని వచ్చి దాంట్లో తొందరగా కన్విక్షన్ వచ్చే విధంగా మేము చూస్తున్నాము. సో లాస్ట్ 2 yearsలో 10 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వచ్చింది. అది ఒక మనకి మేజర్ సక్సెస్ బికాజ్ మేము స్పీడీ ట్రయల్స్లో అండ్ ట్రయల్స్లో కూడా కన్విక్షన్ వచ్చే విధంగా అది చూస్తున్నాము. నాట్ ఓన్లీ దాట్, డైలీ మన శక్తి టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో సేఫ్టీ ఆఫ్ విమెన్ భాగంగా అన్ని చోట్ల సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు. మనం లాస్ట్ 1 monthలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 300 సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టేశాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ దండాయన దేర్ విల్ బి జీరో టాలరెన్స్ రిగార్డింగ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ children, and right from the stage of filing of cases to filing of charge sheets and monitoring of trials and convictions, we will be following up the cases and making sure that we are doing everything possible to make sure that women and children are safe. Tarvata, habitual offenders and rowdy sheeters and suspect sheet holders ikkada unnaru, వాళ్ళని ఖచ్చితంగా ప్రతి వారం స్టేషన్స్కి పిలిపించి కౌన్సిలింగ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు 186 సెక్షువల్ అఫెండర్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళని వారం కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా వాళ్ళని మానిటర్ కూడా చేస్తున్నాము. త్రూ మీడియా ఐ వుడ్ ఆల్సో లైక్ టు అపీల్ టు పీపుల్ దాట్ మీరు కూడా ఇలాంటి వాళ్ళ మీద వాచ్ పెట్టండి. ఎక్కడైనా ఎవరైనా విమెన్ చిల్డ్రన్ అగేన్స్ట్ ఎక్కడైనా క్రైమ్ జరిగితే మీరు అది ఖచ్చితంగా మీ లోకల్ పోలీస్కి దృష్టికి తీసుకొని రావాలి. అండ్ దాని మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ తీసుకొని there will be zero tolerance with respect to crime against women and children. నంద్యాల జిల్లాలో బడి వయస్సు గల ప్రతి బిడ్డను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం పిలుపునిచ్చారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బడి బయట ఏ ఒక్క పిల్లాడు ఉండడానికి వీల్లేదని, ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇదే క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ రేకుల షెడ్లలో నిర్వహించరాదని, విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని నిబంధనల మేరకు వసతులు కల్పించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి చేరే తల్లికి వందనం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, అర్హతలను ఈ సందర్భంగా ఎంఈఓ బ్రహ్మం మీడియా ముఖంగా వివరించారు.
మనకు నంద్యాల మండలానికి సంబంధించి ఇప్పుడు రేపు 26, 27 విద్యా సంవత్సరానికి గాను మనము పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు నమోదు కావాలి. ఎవరు కూడా బడి బయట పిల్లలు ఎవరు ఉండకూడదు. 5 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో పేరు నమోదు చేసుకోవాలి. ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఈ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా కల్పించడం అనేది జరుగుతున్నటువంటిది. ప్రతి ఒక్క గ్రామంలో మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినటువంటిదే. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మన పాఠశాల నుంచి వచ్చేటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి రకరకాలైనటువంటి పథకాలన్నీ కూడా మీరు పాఠశాలలో మీ విద్యార్థులతో మీ పిల్లలతో వెళ్ళి చూడడం కూడా జరిగింది. మధ్యాహ్నం భోజన పథకం అయితేనేమి, తర్వాత టెక్స్ట్ బుక్లు, మంచి క్వాలిటీ టెక్స్ట్ బుక్లు అవి ఎక్కడ కూడా దొరకవు. అలాగే షూ, 3 జతల యూనిఫాము, అలాగే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాగి జావా కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి పిల్లలకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు, ల్యాబ్ అయితేనేమి, ఐఎఫ్ఈలు అయితేనేమి, డెస్కులు అయితేనేమి, ఇలాగా మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు కూడా చక్కగా రూపుదిద్దుకుంటున్నాయి. విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్లు, తర్వాత వాటిని శుభ్రం చేయడానికి కావాల్సినటువంటి ఒక ఆయాను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎక్కడ కూడా ఈ కార్పొరేట్ పాఠశాలకు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలను మనము ఏర్పాటు చేసే సదుపాయాలు కూడా అరేంజ్ చేసాము. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకైనా. అలాగే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ప్రైవేట్ పాఠశాలలు దయచేసి మనకు ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు ఎవరైనా చేపడుతున్నట్టయితే చేయడానికి వీలు లేదని మీకు తెలియజేయడం జరుగుతుంది. అది ముందుగా సంబంధిత అధికారుల పర్మిషన్ తీసుకొని మీరు నిర్మాణాలు చేపట్టాలి. కొంతమందిని చూసాము, నిర్మాణాలన్నీ తయారైనాక వచ్చి పర్మిషన్ అడుగుతున్నారు. అది అలా చేయడం అనేది కష్టం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏదన్నా ఒక పాఠశాలను మీరు ఏర్పాటు చేసుకోవాలా, ఒక రికగ్నిషన్ తీసుకోవాలంటే సంబంధిత అధికారి పర్మిషన్ తీసుకున్నాక, అధికారి పర్యవేక్షించిన తర్వాత మాత్రమే మీరు పాఠశాలలో కొత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రేకుల షెడ్లలో ఏ పాఠశాలలు కూడా దయచేసి ఉండకూడదు. అన్ని ఆర్సీసీ బిల్డింగ్లలో ఉండాలి. ప్రతి పాఠశాల కరెస్పాండెంట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ప్రతి పాఠశాల కూడా సౌండ్నెస్ బాగుండాలి. పాఠశాల విద్యార్థులు మంచి వాతావరణంలో విద్యను అభ్యసించాలంటే వాళ్ళకి చక్కగా గాలి వెలుతురుతో కూడినటువంటి వాతావరణం ఉండాలి. తర్వాత విశాలమైన గదులు ఉండాలి. అలాగని చెప్పి వాళ్ళకి ఇరుకు గదులలో మనం పాఠశాల నిర్వహించినట్లయితే ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని రెనోవేషన్ చేసుకొని చక్కగా పాఠశాలను పటిష్టంగా తయారు చేసుకొని విద్యార్థులను మీరు అక్కడ తరగతులు నిర్వహించినట్లయితే బాగుంటుందని చెప్పి మీకు అందరు కూడా మరీ నేను తెలియజేస్తున్నాను. అలా కాకుండా ఏ పాఠశాల అయినా కానీ ఇలాగా రేకుల షెడ్లలో అలాగే కొనసాగినట్లయితే మాత్రము ఆ పాఠశాల పైన తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు 75% అటెండెన్స్ ఉండాలి. తల్లిదండ్రులు ఆదాయం వచ్చేటువంటి, ప్రభుత్వ ఆదాయం వచ్చేటువంటి ఏదంటూ కూడా ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. అలాగే వాళ్ళకి పొలం కూడా తడి పొలం అయితేనేమి, తర్వాత పొడి పొలం అయితేనేమి, ఏదైనా కానీ మనకు తడి పొలం అయితే 3 ఎకరాల పైన ఉండకూడదు. తర్వాత పొడి పొలం అయితే మనకు 10 ఎకరాల లోపలనే ఉండాలి. ఇలాంటివి కొన్ని రూల్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ తల్లికి వందనం కార్యక్రమం అనేటిలో భాగంగా విద్యార్థులకు వచ్చేటువంటి అమౌంట్ను ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రభుత్వమే వాళ్ళ కరస్పాండెంట్ యొక్క అకౌంట్లో 13,000, అంటే ఆ స్థాయిని బట్టి వాళ్ళు నిర్ణయించినటువంటి స్థాయిని బట్టి వాళ్ళకి 13,000, 14,000 ఆ విధంగా వేయడం జరుగుతుంది. కాబట్టి ఏ తల్లిదండ్రి కూడా ఆ ఫీజులు అనేటువంటివి ప్రైవేట్ పాఠశాలకు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇవి వాళ్ళ అకౌంట్లోకి, కరస్పాండెంట్ అకౌంట్లోకి ప్రభుత్వం వేయడం అనేది జరుగుతుంది. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చేపట్టిన దాడులకు నిరసనగా నంద్యాల పట్టణంలో సిపిఎం శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతోందని సిపిఎం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా సిపిఎం స్థానిక నాయకులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిన గొప్ప నాయకుడు పినరయి విజయన్ అని కొనియాడారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఆయనకు ఎటువంటి అక్రమ ఆస్తులు లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా ఈడీ సంస్థలను వాడుకుంటూ ఇలాంటి దాడులకు తెగబడడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తున్న నాయకులను వేధించడం సరికాదని, బీజేపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిపిఎం నేతలు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఈడీ దాడులు చేయడాన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. కేరళలో 4 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సందర్భంగా కేరళలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై దాడులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నశించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ పైన, ఆ ముఖ్యమంత్రి పైన దాడులు చేయడము చాలా దుర్మార్గమైన చర్య. అతని కూతురు, అల్లుడు ఏదో వాళ్ళ ఆస్తులు ఉన్నాయని దాడి చేయడము, ఈయనను కేరళ మాజీ ముఖ్యమంత్రి పైన దాడి చేయడం మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి పినరయి విజయ్ గారి పైన ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీగా తప్పుడు కేసులు బనాయిస్తున్నది. బీజేపీ తనకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించుకొని దేశంలో ప్రభుత్వ సంస్థలైనటువంటి సిబిఐని, ఈడీని, ఎన్నికల కమిషన్ను తమ జోబు సంస్థలుగా మార్చుకొని ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి, తమకు లొంగనటువంటి పార్టీల పైన తప్పుడు కేసులు బనాయిస్తూ, తప్పుడుగా సోదాలు చేయిస్తూ, దాడులు చేయిస్తూ ఈరోజు బలవంతంగా ప్రతిపక్షాలను అణచివేయాలని చెప్పేసి కుట్ర వండుతున్నది. అందులో భాగంగానే ఈరోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి పైన దాడులు చేస్తున్నది. వాస్తవంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించాడు. ఏమాత్రం పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించాడు. ఇప్పటికీ అన్ని రంగాల్లో కేరళలో అభివృద్ధి అయినాయి. మళ్ళీ ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఆ విధంగా అభివృద్ధి జరగలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు పెంచి దేశవ్యాప్తంగా ప్రజానీకం ఆందోళన చేస్తుంటే ఈ ఆందోళనను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి పైన ఈడీ దాడులు అని చెప్పేసి కేసులు బనాయిస్తుంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. తమకున్నటువంటి బలాన్ని, అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుడు కేసులు బనాయిస్తే కమ్యూనిస్టులు ఎవరు నీ బెదిరింపులకు, కేసులకు భయపడరు. మీరు ఎంత అంశాలను చూస్తే అంతకు రెట్టింపుగా కమ్యూనిస్టులు బలపడతారు. ఇలాంటి తప్పుడు కేసులు, దాడులు మానుకోమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. స్నేహానికి కాలంతో పని లేదు, జ్ఞాపకాలకు వయసుతో నిమిత్తం లేదు. సరిగ్గా ఇదే నిరూపించారు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు. 30 ఏళ్ల క్రితం నాటి క్లాస్ రూమ్ ముచ్చట్లను, తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ 1994-97 BA బ్యాచ్ విద్యార్థులు నంద్యాలలో సందడి చేశారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్యలతో పాటు నాటి గౌరవ అధ్యాపకులు హనుమంతరావు, శాంతకుమారి, రంగారెడ్డి, రమణారెడ్డి, భాస్కర్ రెడ్డిలు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. లెక్చరర్ సార్ పాఠం చెబుతుంటే వెనుక బెంచిలో కూర్చొని విన్న రోజులు, మిత్రులతో కలిసి క్యాంపస్లో తిరిగిన క్షణాలు, సరిగ్గా 30 ఏళ్ల నాటి ఆ సువర్ణ అక్షరాల జ్ఞాపకాలను నంద్యాల శ్రీ రామకృష్ణ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు మళ్లీ సజీవం చేసుకున్నారు. 1994-97 విద్యా సంవత్సరానికి చెందిన BA HEP బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక SBI కాలనీలోని కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. దేశ విదేశాల్లో, సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన సుమారు 40 మంది పూర్వ విద్యార్థులు 3 దశాబ్దాల తరువాత మళ్లీ ఒకే వేదికపైకి చేరి చిన్నపిల్లల్లా మారిపోయారు.
కళాశాల పూర్వ విద్యార్థులు జగదీశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రమాదేవి, శ్రీదేవి కళాశాలలో జరిగిన జ్ఞాపకాలను తెలియజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 1994-97 సంవత్సరంలో BA కోర్సు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది. దాదాపుగా 29 సంవత్సరాల తర్వాత వాళ్ళంతా కూడా ఇక్కడ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా వివిధ రంగాల్లో సెటిల్ అయిపోయినారు. బాగా 50 సంవత్సరాల వయసు వచ్చినట్టుగా కూడా వాళ్ళకి కనబడుతూ ఉంది. సో వీళ్ళంతా కూడా కొంతమంది విద్యార్థులేమో సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనూ, కొంతమంది విద్యార్థులేమో టీచింగ్ సైడ్లో, కొంతమంది ఏమో వ్యవసాయ పరంగా కూడా కొంతమంది సెటిల్ అవటం, తర్వాత అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో కొంతమంది టీచర్స్గా, హెడ్ మాస్టర్స్గా సెటిల్ అయ్యి, కొంతమంది అయితే ఇండస్ట్రియలిస్టులుగా సెటిల్ అవ్వటం జరిగింది. హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో, బెంగళూరు లాంటి ప్లేసెస్లో కూడా చాలామంది అక్కడ సెటిల్ అవ్వటం జరిగింది. వారందరి ప్రోగ్రెస్ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళంతా కలిసి ఈరోజు వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ గత ఎన్నో సంవత్సరాల తర్వాత కలవడం కాబట్టి ఎవరికి ఎవరనేది కూడా గుర్తులేని పరిస్థితుల్లో ఈరోజు వారందరూ పరిచయాలు చేసుకుని వాళ్ళ స్థితిగతులను తెలుసుకుంటూ ఆనందంగా గడుపుతున్న ఈ సందర్భాలు చూస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈ విధంగా ఏ బ్యాచ్లు అయితే కాలేజీ నుంచి వెళ్ళిపోయో అలాంటి బ్యాచ్లన్నీ కూడా ఓ 25 సంవత్సరాల తర్వాత కలిస్తే దాని అనుభూతి వేరే విధంగా ఉంటుంది. అలాంటి అనుభూతిని పొందడానికి ఇంకా మిగతా బ్యాచ్లు కూడా ప్రయత్నం చేయాలని, వీరు ఇచ్చేటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే తరానికి మనం ఏ విధంగా విద్యా సంస్థని ఇంకా తీర్చిదిద్దాలనేటువంటి వాటికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ, వీళ్ళందరినీ చూసినందుకు చాలా సంతోషాన్ని అనుభవిస్తూ, వారందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉంటూ సమాజంలో మంచి వ్యక్తులుగా తయారు కావాలని, సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి భావిస్తున్నాను. రాయలసీమ గుండె చప్పుడు సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా నిర్వహిస్తున్న మహాసభకు ముందస్తుగా రైతులకు సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన మరియు చైతన్యం కల్పించేందుకు నంద్యాల మండల చాబోలుమెట్ట జాతీయ రహదారి ప్రక్కన ఏఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఈ నెల 31వ తేదీ ఉదయం 9:30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డె శోభ నాదేశ్వరరావు, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ, ఏపీ రైతు కూలీ సంఘం అధ్యక్షులు ఝాన్సీ, ప్రొఫెసర్ వెంకటేష్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి హాజరు కానున్నారని, ఈ సమావేశానికి రైతు సంఘాల నేతలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన కార్యక్రమ నిర్వహణ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. సిద్ధేశ్వరం అలుగు 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఈ నెల మే 31 ఆదివారంన ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాం. ఇది సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి 10 సంవత్సరాల సందర్భంలో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇదైతే ఒక వేడుక కాదు, ఒక జ్ఞాపకం కాదు. మన సంకల్పాన్ని మనలో ఒక్కసారి అందరితో కలిసి ఆ సంకల్ప దిశగా పోరాటం చేసే దిశగా పునరీకృతమయ్యే దిశగా చేపట్టిన కార్యక్రమం ఇది. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేపట్టుకుంటూ పోతూనే రాయలసీమకు నీటి హక్కులు లేవు, నీళ్లు లేవు అనుకుంటున్న సమాజంలో రాయలసీమకు నీరు ఉంది, నీటి హక్కులు ఉన్నాయన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుకుంటూ అనేక విజయాలను సాధించుకుంటూ ముందుకు పోతున్న కార్యక్రమం ఇది. మన హక్కులన్నింటినీ కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ మనం చూస్తే 2002, 3లో 3-4లో శ్రీశైలంలో మనకు హక్కులు ఉన్నప్పటికీ కూడా చుక్క నీరు ఇవ్వకుండా కిందికి తీసుకొని పోయి తాగడానికి చుక్క నీరు ఇవ్వకుండా తీసుకుపోయిన ప్రభుత్వాలను మనం చూసాం. అదే సందర్భంలో ఒకవేళ నీళ్ళు లేవా కిందికి ఎందుకు తీసుకుపోయారంటే కృష్ణా డెల్టాలో బంగారు పంటలు పండించుకున్నారు 2003-4లో. అంటే తాగడానికి చుక్క నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళని తరలించుకుపోయిన నేపథ్యం ఒకవైపు కనబడుతుంటే 2015-16లో కూడా అదేవిధంగా చుక్క నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోతే మనం ఉద్యమం చేసిన తర్వాత ఈ ఉద్యమం బలపడకుండా మనం ముందుకు పోకుండా చావకుండా బతకుండా అరకర నీళ్లు ఇస్తూ ఈ 10 సంవత్సరాలు గడిపిన పరిస్థితిని మనం చూసాం. మన హక్కుల ప్రకారం ఈ సంవత్సరం 10 సార్లు శ్రీశైలం ప్రాజెక్టుని ఎత్తి నీళ్ళని సముద్రంలోకి పారబోశారు. కానీ ఐఏబీ మీటింగ్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా కూర్చొని
కేసీ కెనాల్కు 2వ పంటకు నీళ్లు ఇవ్వలేమని చెప్పడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇన్ని నీళ్లు ఉండి, మన హక్కులు ఉండి, శ్రీశైలంలో 854 అడుగుల మీద 60 టీమ్స్లో క్యారీ ఓవర్ పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా 875 అడుగులు నీళ్లు పెట్టుకునే హక్కు ఉన్నప్పటికీ మనకు కేసీ కెనాల్కు 10 టీమ్స్ నీళ్లు తీసుకోవడానికి జీవోలు తీసుకొచ్చి పోతిరెడ్డి పాటు నీళ్లు తీసుకునే హక్కులు ఉన్నప్పటికీ కూడా ఈ హక్కులు మాట్లాడలేని ప్రజాప్రతినిధులు మనం అక్కడ పెట్టుకున్నాం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇప్పుడు అదే జరిగింది, గతంలో కూడా అదే జరిగిన నేపథ్యంలో స్పష్టంగా ఒక మాట అయితే అర్థమవుతా ఉంది. ఈరోజు మనకు మన హక్కులను గౌరవించలేని ప్రజాప్రతినిధులు ఉన్నారు, నిలదీసి అడగలేని ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ పాలకులేమో వాళ్ళు డబ్బులు ఎక్కడ వస్తాయి, వాళ్ళ రాజకీయం ఎట్లా వస్తాయని చూసుకుంటూ, మేజర్గా చూసుకుంటూ, నోరు లేని రాయలసీమను నోరు మీద కొడుతూ, కడుపు కొడుతూ ఆ నీళ్ళని కిందికి తీసుకుపోతున్న వైనాన్ని ప్రశ్నించని రాజకీయ నాయకత్వం మనకు కనిపించింది. అదే సందర్భంలో అలగనూరు రిజర్వాయర్ తెగిపోయి 10 సంవత్సరాలైనా దాన్ని పట్టించుకునే పాపన బోల. గోర్గుల్ రిజర్వాయర్ తెగిపోయే పరిస్థితున్న దాన్ని పట్టించుకోవాలా. పోతిరెడ్డిపాడు నుండి బనకచెర్ల నుండి 44,000 క్యూసెక్లు తీసుకోవడానికి మనం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఈ రోజు ఆ పోతిరెడ్డిపాడు బనకచెర్ల నిర్మాణం జరిగి 40 సంవత్సరాలైన తర్వాత కూడా 13,000 క్యూసెక్లు కూడా నీటిని తీసుకోలేని పరిస్థితులు ఉంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించుకోవడానికి ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదాన్ని అది చేయకుండా ఒక పార్టీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి 80,000 క్యూసెక్కులు తీసుకొస్తామంటున్నారు. 44,000 క్యూసెక్కులకే గతి లేదు. ఇక్కడ 80,000 క్యూసెక్కులు తీసుకొచ్చి ఏం చేస్తారంటే కుందు నదిని వెడల్పు చేసి మట్టి పని చేసుకుని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం ఒకటి చేస్తూ అదే ఉద్యోగంగా ఈరోజు ఒక పార్టీ లైన్లోకి వచ్చింది. ఇంకొక పార్టీ ఇవన్నీ అయ్యా ఈరోజు హంద్రీనివాలో నీళ్లు మా పందికోలో నీళ్లు పడడం లైనింగ్ చేస్తాం, కుప్ప వరకు నీళ్లు తీసుకుపోయాయని చెప్పి చెప్పుకుంటూ ఆ లైనింగ్ కూడా ఊడిపోయి డబ్బులంతా తినేసిన పరిస్థితి మనకు ఒకవైపు కనపడుతుంది. అంటే ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రాంతం యొక్క సమస్యలను కాకుండా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమము లేదా తప్పుడు సమాచారం ఇస్తూ ఆశల్లో పెట్టుకుంటూ ప్రజలను మోసపుచ్చే కార్యక్రమం చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఎవరైతే వారసులుగా వచ్చారో ఎన్టీ రామారావు గారికి రాయలసీమకు వాతలు పెడుతున్న విషయం స్పష్టంగా ఈ 12 సంవత్సరాల కాలంలో అర్థమైపోయింది. ఈ అంశాలన్నీ కూడా అదేవిధంగానే బీజేపీ పార్టీ కూడా డిక్లేర్ చేస్తూ 200 టీమ్స్లో నికర జలాలు ఇస్తాం, కర్నూలు డిక్లేర్ చేసిన వాళ్ళు రాయలసీమకు ఉన్న నీటి హక్కులను కూడా తెలంగాణకి ఇవ్వడానికి జీవోనిస్తే నోరు మూసుకొని ఉంది బీజేపీ పార్టీ. ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా అంటే ఏం జరుగుతోంది ఇదంతా కూడా అంటే ఈ రాజకీయ పార్టీలంతా కూడా రాజకీయ అధినాయకుడు మెప్పు పొంది ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవో, ఎమ్మెల్యే పదవో, ఎంపీ పదవో, కార్పొరేషన్ పదవి కోసం చూస్తున్నారు కానీ ఈ ప్రజా సంక్షేమం పట్టని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా దుర్మార్గమైన అంశం, మన నీటి హక్కులను ట్రాన్స్ఫర్ చేస్తున్నా, కడప ఉక్కు ఫ్యాక్టరీ రాకపోయినా, లేదా గుంతకల్ రైల్వే జోన్ రాకపోయినా, అనంతపూర్లో ఎయిమ్స్ రాకపోయినా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ నిధులు రాకపోయినా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయకపోయినా, బీజేపీతో కలిపిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాయలసీమ బాధ్యత లేని నేపథ్యంలో మేము కూడా రాజకీయాలు చేయాలనే నిర్ణయాన్ని ఈరోజు మేము అక్కడ చర్చ చేసుకొని నిర్ణయం చేస్తాం. రాజకీయంగా రాయలసీమ అంశాలను పట్టించుకోకపోతే మేము థర్డ్ ఆల్టర్నేటివ్ అయినా సరే మద్దతు ఇవ్వడానికి సిద్ధం అవ్వాలా కాదా అన్న అంశాన్ని కూడా దాన్ని ఒక పునాది వేసే కార్యక్రమం కింద ఈరోజు సిద్ధేశ్వర మలుగు 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వాడుకుంటున్నాం. అందరం కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఏకమై ఈరోజు తమిళనాడులో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగానే ఎవరైనా ఒక నాయకుడు ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతాలను లేదా ఒక పార్టీ బాసరగా నిలబడాలంటే వాళ్ళకు సపోర్ట్ చేయాలా, వాళ్ళతో పాటు కలిసి ఎలా నడవాలనే అంశాలకు పునాది కార్యక్రమం ఇది చేసుకుంటూ వచ్చే 3 ఏళ్ల కార్యక్రమంలో దీన్ని ముందుకు తీసుకొని పోయి రాయలసీమకు సువర్ణ అక్షరాలతో అభివృద్ధి జరిగే దిశగా వెనకబడిన ప్రాంతాలకు, అది ఉత్తరాంధ్రలో కావచ్చు లేదా ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఆ అంశాలను పట్టించుకోకుండా కేవలం అమరావతి అంటూ లేదా పోలవరం అంటూ 10 సంవత్సరాల కాలం రాజధాని ఉండవలసింది తీసుకొచ్చేసి ఈ రాష్ట్రాన్ని అంతా దివాలా తీసి ఇచ్చేసినా కూడా ఆ మాట మాట్లాడని రాజకీయ నాయకత్వం ఇక్కడ ఉంది. ఈరోజు డబ్బులన్నీ కూడా అలగనూరుకు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజు పూలు దెబ్బతింటుంటే దానికి నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈరోజు తుంగభద్ర డ్యామ్ గేట్లను రిపేర్ చేశామని చెప్పి ఎప్పుడు రిపేర్లు చేశారు? గేట్లు తెగిపోయిన తర్వాత చేశారు. ప్రాజెక్టు కొట్టుకుపోయే దశలో చేశారు. కర్ణాటక ప్రభుత్వం గట్టిగా ఇన్సిస్ట్ చేసి చేశారు. మరి అదే శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడంలా? మీ దగ్గర డబ్బులు లేవు, దివాలా తీసింది. మీ ఇల్లు, మీ వ్యాపారాలు, మీ పరిశ్రమలని హైదరాబాద్లో పెట్టుకొని అక్కడ జీఎస్టీ కట్టడం దండగా అని చెప్పి రాజధాని మార్చుకొచ్చి 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు అమరావతిలో డబ్బులు ఖర్చు పెడుతూ రాష్ట్రాలంతా దివాలా తీసిన పరిస్థితుల గురించి కూడా రేపు చర్చిస్తాం. అక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు మీరు పార్టీలకు అతీతంగా రాకపోతే మీకు భవిష్యత్తు లేదు, మీ వచ్చే తరాలకు మాత్రం ఇక్కడ తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి ఉన్న పరిస్థితులు వివరిస్తూ ఆల్టర్నేటివ్ రాజకీయం ఏదైతే వెనకబడిన ప్రాంతాలకు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిర్దిష్టంగా పనిచేస్తుంది అనుకుంటున్నారో అలాంటి ఆల్టర్నేటివ్ పార్టీ తయారు చేయడానికి కావాల్సిన బీజం వేయడానికి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని వాడుకుంటున్నాం. కాబట్టి
ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, ప్రజాస్వామికవాదులంతా పాల్గొనాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోటీపడే దిశగా చేయాలి. కానీ ఈ దివాలా తీసే కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని మభ్యపరిచే కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఉద్యమాన్ని నడపడానికి సంసిద్ధమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన. ఇంధన వినియోగం తగ్గించడంలో నంద్యాల జిల్లా ప్రత్యేక చొరవే లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. సంజీవనగర్ రామాలయంలో శ్రీ సౌరయాగ యజ్ఞ మహోత్సవం. నంద్యాల జిల్లాలో మహిళల రక్షణ ధ్యేయంగా ఆపరేషన్ దండయాన. ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలను చేర్పించండి, ఎంఈఓ బ్రహ్మం పిలుపు. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ పై ఈడీ దాడులను నిరసిస్తూ సిపిఎం ధర్నా. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఈ నెల 31వ తేదీ నంద్యాల చాబోలుమెట్ట ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.